Well, hello there, it's me Aditya and welcome to Adis and Hit 3 మూవీ రివ్యూ. ఇక్కడ యూఎస్ఏలో ప్రీమియర్స్ పడితే రివ్యూస్ వచ్చాను అండ్ మీరు నా రివ్యూస్ అనేవి చూస్తే ఈధర్ రిలీజ్ అయిన రోజు రివ్యూ ఇస్తా, లేకపోతే రిలీజ్ అయిన 1 day తర్వాత ఇస్తా. నా మొత్తం రివ్యూస్ దాంట్లో నేను ఏ రివ్యూస్ చూడకుండా బ్లాంక్ మైండ్తో వెళ్ళిన సినిమాలు 2 ఉన్నాయి. ఒకటి రాయన్, ఇంకోటి ఇది. మా సినిమా చూసాక నాకేమనిపించిందో చెప్పాలంటే గుడ్, బాగుంది సినిమా. కానీ నాకు సినిమాలో క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఏమో డార్క్ వెబ్, అసలు ఎవరు యాక్సెస్ చేయలేరు, జనాలు యాక్సెస్ చెయ్యలేనిది ఒక వెబ్, దట్ ఈస్ డార్క్ వెబ్, దాన్ని హ్యాక్ చేయడం ఇదంతా చాలా కష్టం అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ సీన్లో చూస్తారు కదా, వెళ్ళిపోతారు డార్క్ వెబ్లోకి, వెళ్ళిపోతారు, ఈ వెబ్సైట్ని కనిపెట్టి అక్కడ ఉన్న వీడియోలన్నీ చూస్తారు. అది ఎలా చేశారు నాకు ఇంకా అర్థం కావట్లేదు. నాకు అది ఇంకా ఒక క్వశ్చన్ మిగిలింది. నేనేమన్నా మిస్ అయ్యి ఉండొచ్చు, బికాస్ శైలేష్ ఖన్నా గారు పనిచేశారు, ఇది డాక్టర్, ఇది. సో ఆయనకు తెలుస్తుంటుంది ఎలా చేయాలి ఇన్వెస్టిగేషన్ అదంతా. నేనేదో మిస్ అయ్యి ఉంటే అది ఒక్కటి నాకు చిన్న క్వశ్చన్ ఉంటుంది, అది అంతే. ఇది ఒక్కటి నాకు క్వశ్చన్ ఉందా అడిగాలనిపించింది. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేశాను, ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్లో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అనిపించాయి. వైలెన్స్ కాదు, చెప్తా. ఓవరాల్ సినిమా ఎలా ఉందంటే నాకు నచ్చింది, బాగుంది, జస్ట్ పర్ఫెక్ట్ బాగుంది, అంతే. అంతకుమించి ఏం లేదు. ఇంకా ఇండెప్త్ రివ్యూలో వెళ్దాం. కొత్తగా వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మొదలు పెడదాం. ఫస్ట్ హాఫ్ నుంచి మొదలు పెడదాం. సినిమా స్టార్ట్ అవ్వడం బాగా స్టార్ట్ అవుతుంది. సినిమా అక్కడ థర్డ్ కేస్ అని పడడం, అక్కడ ఒక మర్డర్ జరగడం, ఓకే, అంతా బాగుంటుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ అండ్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అర్జున్ సర్కార్ అన్న క్యారెక్టర్ మీద నడుస్తుంది. ది ఎంటైర్ ఫస్ట్ హాఫ్ తన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ తీసుకున్న డెసిషన్స్, తనకున్న కొన్ని ప్రాబ్లమ్స్, లవ్ లైఫ్ అని తన క్యారెక్టర్ మీద వెళ్తుంది. అండ్ ఆ క్యారెక్టరైజేషన్కి నేను అయితే బాగా కనెక్ట్ అయ్యా. ఆ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు హిట్ 2లో నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ కేడి కృష్ణదేవ్ అనే క్యారెక్టర్కి నేను అస్సలు కనెక్ట్ అవ్వాలా. ఆ క్యారెక్టర్ని సరిగ్గా రాసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ క్యారెక్టర్ని సరిగ్గా రాసుకోలేదు అనిపిస్తుంది ఒకసారి. ఏమో ఆ క్యారెక్టర్ చాలా ఏమి ఇంట్రెస్టింగ్ ఉండదు, నార్మల్ ఉంటుంది, ఫ్యామిలీ గురించి అలా నథింగ్. ఆ క్యారెక్టర్ని సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయరు అనిపిస్తుంది. హిట్ 1లో అలా కాదు, అండ్ ఇప్పుడు హిట్ 3 కూడా కాదు. హిట్ 3లో అర్జున్ సర్కార్ అన్న క్యారెక్టర్ తను చేసే ఆ వైలెన్స్, ఇమోషన్, ఫ్యామిలీ లైక్ నాన్న సరిగ్గా పెంచరు, దట్ ఎమోషన్, అది ఇది బాగుంది. అదైతే డీసెంట్, బాగానే చూపించారు అనిపించింది. అండ్ లవ్ స్టోరీ విషయానికి వస్తే ఈ లవ్ స్టోరీ ఫస్ట్ అంతా ఏం ఫాస్ట్గా అయిపోతుంది అనుకున్నా. సర్లే ఇన్వెస్టిగేషన్ కోసం చేస్తారు అనుకున్నా, బట్ లేదు, దానికి కూడా ఏదో ఒక ఆన్సర్ ఇస్తారు వాళ్ళు సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్లో. ఇంకా ఏముంటుంది, లవ్ స్టోరీ అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగా ఎంజాయ్ చేశాను. ఇంటర్వెల్ బ్లాక్ వచ్చాక, ఇంటర్వెల్ పడ్డాక నైస్, బాగుంది సినిమా, నైస్, గుడ్ అనుకున్నా. ఇక సెకండ్ హాఫ్లో ఒక వస్తాడు, అక్కడ ఫుల్ ఇన్వెస్టిగేషన్, ఓకే. ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ హాఫ్లో అయ్యాక ఇంకా సెకండ్ హాఫ్లో ఈ స్టోరీ చెప్పలేను నేను ఇప్పుడు ఏమవుతుందో. ఒక మిషన్ మీద వెళ్తారు, అంతే సింపుల్, ఒక మిషన్ ఉంటుంది ఒకటే, దాన్ని ఒక గంటన్నర లాగినట్టు అనిపించింది. నాకు అంటే ల్యాగ్ అనిపించలేదు నాకు సినిమా. ఎలా చెప్పాలంటే జస్ట్ ఒక సింపుల్ టాస్క్ సినిమాలో ఉంటుంది, దాన్ని మొత్తం సినిమా అంతా తీసుకొచ్చారు. అండ్ చూసినా అంతే, నాకు పెద్దగా ఏం హై మూమెంట్స్, స్టోరీలో ఎక్కడ హై అనిపించదు. స్టోరీలో ఒక లైక్ ఎలా చెప్పాలి, స్టోరీ చూసినప్పుడు డైరెక్ట్ కొత్త ప్లాట్ పాయింట్, ఇంట్రెస్టింగ్ ఏమనిపించదు. నరుక్కుంటూ వెళ్తారు, అక్కడ ఒక మంచి హై వస్తుంది కొన్ని చోట్ల, కాబట్టి అంతే. బట్ స్టోరీలో ఎక్కడ కొత్త డెవలప్మెంట్ అన్నది ఉండదు. సినిమా చూస్తాం, నరుకుడు, ఓకే, నైస్ వెళ్తుంది అంతే. జస్ట్ అలా అయిపోయింది అంతే. సెకండ్ హాఫ్ ఎక్కడ ఒక అరే బాగుందిరా, ఇంట్రెస్టింగ్గా ఉంది, మంచి అలా ఫీల్ ఏమి ఉండదు. నరుక్కుంటూ జస్ట్ ఒక జోన్లో వెళ్ళిపోతుంది, డిఫరెంట్ ఫీలింగ్స్ అన్నది ఏం రాదు, ఒకే జోన్లో వెళ్ళిపోతుంది. సో డీసెంట్ అని చెప్తాను సెకండ్ హాఫ్. అంటే సినిమాను కూడా వాళ్ళు అలానే తీయాలనుకున్నారు, బట్ ఏమో ఇంకొంచెం ఎంగేజింగ్గా ఇంకేమన్నా కొత్త ప్లాట్ పాయింట్లు ఏమైనా పెట్టుంటే బాగుండొచ్చేమో. ఐ డోంట్ నో, నేనేం చెప్పలేను కూడా. ఓకే, ఎందుకంత స్ట్రగుల్ అవుతున్నాడంటే అక్కడ స్క్రీన్ మీద చూశాను, అది సరిగ్గా అది అంత ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు ఆలోచిస్తూ అనిపిస్తుంది, విలన్ క్యారెక్టరైజేషన్, విలన్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం అన్నట్టు ఈ సినిమాలో ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకు ఒక మోటివ్ ఉంటుంది, దట్ హోల్ సిటీకి అదంతా ఒక ప్లాన్ ఉంటుంది, వాళ్ళకు మోటివ్ ఉంటుంది, వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉంటుంది. అది ఎంత బోరింగ్, అసలు కనెక్ట్ అవ్వలేదు నేను. ఏం రా నీ బాధ ఏంటి, ఏదో ఫ్రీడమ్ అంటారు, ఈ ప్రపంచం నేను ఏదో చేసింది, ఏం చేసింది, నీ బాధ ఏంటి, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం, ఇలానే ఉన్నా. ఆ క్యారెక్టర్కి అస్సలు కనెక్ట్ కాల, వాళ్ళ మోటివ్ కానీ ఏది
సెకండ్ హాఫ్లో ఇదే పెద్ద ప్రాబ్లం అనిపించింది. సెకండ్ హాఫ్లో విలన్స్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దట్ ఎంటైర్ సిటీకే థింగ్ దానికి అస్సలు కనెక్ట్ అవ్వలేదు నేను. దాంతో సెకండ్ హాఫ్లో నరుకుతుంటే కూడా అస్సలు ఊపు రాదు. ఓకే నరుకుతున్నాడు, కొరియోగ్రఫీ బాగుంది, ఊపు రావట్లేదు. కొరియోగ్రఫీ అయితే బాగుంది, జస్ట్ నాకు ఊపు రావట్లేదు అంతే. జస్ట్ ఇలా కూర్చున్నాను. విలన్స్ క్యారెక్టరైజేషన్ ఇంకా బాగా చేసుంటే హీరోకి నరకడానికి సింపుల్ ఒకటి పెట్టుకుంటారు. మరి మళ్ళీ చెప్పలేను కానీ ఉంటాయి కదా కొన్ని, ఇప్పుడు సిస్టర్ ఉంటే రేపు, అమ్మకుంటే ఇలా చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఎప్పటి నుంచో పాత సినిమాలు చూసినట్టు. అక్కడ ఇలానే ఎవ్రీవన్ ఇప్పుడు చాలా ఈజీగా ఇప్పుడు హీరోకి నరుకుడు స్టార్ట్ చేయడానికి ఒక కన్వీనియంట్ ఎమోషన్ పెట్టాలి. ఏం పెట్టాలి, ట్రైలర్లో చెప్పేస్తారు కానీ నాకు చెప్పాలని లేదు. ఇప్పుడు ఒకటి పెడతారు అలా, దాంతో ఎవరికన్నా వస్తుంది హీరోకి నరుకుడు స్టార్ట్. సో నాకు అంత ఎమోషన్ రాలేదు, హీరో నరుకుతుంటే ఆ ఫీల్ రాలేదు నాకు. అండ్ ఆల్సో ఈ విలన్ క్యారెక్టరైజేషన్, ఇది సెకండ్ హాఫ్లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం. దాంతో నాకు సెకండ్ హాఫ్ జస్ట్ డీసెంట్ అనిపించింది. ఫైన్, ఏం సినిమాని ఖరాబ్ చేయలేదు, అది సినిమాని రూయిన్ చేయలేదు. ఓవరాల్ సినిమా ఉందంటే బాగుందనే చెప్తా. బట్ ఇక్కడ నాకు సినిమా చూసాక తోపు అనిపిలా, గుడ్ ఫిల్మ్ అనిపించింది అంతే. అండ్ కొన్ని మంచి సర్ప్రైజ్లో ఉంటాయి క్లైమాక్స్లో, అది ఇది. సో ఓవరాల్ అండ్ అవి కూడా నాకు మళ్ళీ ఏం తోపు అనిపిలా. ఉన్నాయి ఫైట్ కొరియోగ్రఫీ, ఫైట్ సీక్వెన్సెస్ని బాగా డిజైన్ చేశారు. అండ్ మ్యూజిక్, మిక్కీ జేమీర్ బీజిఎం అయితే సినిమాలో చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి, ఎడిటింగ్ బాగుంది. అండ్ ఒక ఏం అబ్జర్వ్ చేస్తానంటే సినిమాలో కొన్ని డ్రోన్ షాట్స్ ఉంటాయి సినిమాలో. ఓకే బాగుంది డ్రోన్ షాట్, ఒకసారి వాడారు, రెండోసారి వాడారు, ఓకే బాగుంది. దాని తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా దొరికిందే ఛాన్స్ అని ఏది పడితే అది, అక్కడ ఏం చేదు ఉన్న ఫైట్ అయినా డ్రోన్ షాట్లో పెడుతూనే ఉంటారు. కంప్లైంట్ చేయట్లా, ఒక్కసారి 2 సార్లు చేస్తే బాగుంది, మళ్ళీ రిపీటెడ్ అనిపించింది. అదొకటి చిన్నదోటి అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాని గారు ఆఫ్కోర్స్ తెలిసిన సినిమాలు చాలా బాగా చేస్తారు. శ్రీనిధి శెట్టి గారు కూడా బాగా చేశారు, అందరు బాగా చేశారు. సముద్రకాని గారు ఫాదర్ రోల్ చేశారు, ఆయన కూడా బాగా చేశారు. ఆ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ కొంచెం లాగొచ్చి అనిపించింది, అక్కడ ఎక్కువ మీట్ లేదు. బెటర్గా చెప్పాలంటే ఎక్కువ ఎమోషన్ లేదు అక్కడ, ఇంకొంచెం పెట్టచ్చు. యూనో దట్ వాళ్ళిద్దరు ఎందుకు సరిగ్గా మాట్లాడుకోరు అనేది ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనిపించింది. బట్ ఇట్స్ ఫైన్. ఓవరాల్ ఎలా ఉందంటే సినిమా బాగుంది. థియేటర్లో చూస్తే మీకు ఇంకా నచ్చచ్చు ఈ సినిమా, బికాస్ ఆఫ్ దట్ హోల్ బీజిఎం అండ్ సెకండ్ హాఫ్లో ఫైట్లు అవన్నీ. సినిమా బాగుంది. నా రేటింగ్ వచ్చేసి 3.5/5 అంతే, ఇంకంతకు మించి చెప్పడం కూడా ఏం లేదు. సో రెట్రో రివ్యూతో మేము ముందు ఉంటాం. అంటిల్ దెన్ బై, సబ్స్క్రైబ్.